బీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే పడాలి, ఆ పార్టీ పని అయిపోయింది, బీజేపీతోనే మనకు పోటీ, కాంగ్రెస్ నేతలతో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి లోక్సభ సెగ్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఈ నెల 21న పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్, వచ్చే నెల మొదటి వారంలో మిర్యాలగూడ చౌటుప్పల్లో ప్రియాంక సభలు, భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్షలో ఆ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ ఒకరోజు చూస్తాం. ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, వీళ్ళిద్దరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఇష్టారీతిని తిట్టుకున్నారు, మామూలు తిట్టుకోలేదు వాస్తవంగా. ఏది పీసీసీ ప్రెసిడెంట్ పదవిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడని చెప్పేసి ఈయన చెప్తాడు. అదేవిధంగా 18,000 కోట్ల ప్రాజెక్టు తెచ్చుకొని ఈరోజు బీజేపీలో జాయిన్ అని చెప్పేసి ఈరోజు ఈయన పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. వీళ్ళిద్దరు మామూలు తిట్టుకుంటారు కాదు, ఒక రేంజ్లో తిట్టుకున్నారు. తిట్టుకొని ఇప్పుడు వచ్చి చట్టాపట్లు వేసుకొని ఈరోజు మాట్లాడుకుంటా ఉంటే తెలంగాణ సమాజం గమనిస్తలేదు అనుకుంటున్నారా? అయితే ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఈరోజు వీళ్ళిద్దరు భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఈరోజు అద్దంకి దయాకర్ తుంగతుర్తిలో సీటును త్యాగం చేసిన అద్దంకి దయాకర్కి ఏమో కనీసం విలువ ఉండదు పార్టీలో, కనీసం ఆయనకు ఎంకరేజ్మెంట్ ఉండదు రేవంత్ రెడ్డి నుంచి. రేవంత్ రెడ్డి కోసమే కదా ఆయన ఆ రోజు అంత మాట కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నది, రేవంత్ రెడ్డి కోసమే కదా తుంగతుర్తి టికెట్ను త్యాగం చేసింది. మరి అద్దంకి దయాకర్నేమో ఈరోజు పక్కన పెడతారు నిజాయితీ గల కాంగ్రెస్ కార్యకర్త. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఈరోజు అందరం ఎక్కిస్తారు. నిజంగా కూడా ఆడ భువనగిరిలో చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోయే పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ బూర నర్సయ్య గౌడ్ రోజు పుంజుకుంటూ వస్తా ఉన్నాడు. బూర నర్సయ్య గౌడ్కు 2% ఓట్ల తేడాతోటి ఆయన గెలిచేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. దాన్ని గండికొట్టడానికి ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోటి ఈరోజు రేవంత్ రెడ్డి సంధి కుదుర్చుకొని తన మిత్రుడైనటువంటి తన సహచరుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడానికి విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇదే చైతన్యం రెడ్డిలో ఉన్నటువంటి ఈ చైతన్యం కనుక బడుగు బలహీన వర్గాల్లో ముఖ్యంగా బీసీ వర్గాల్లో కూడా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. భువనగిరి ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు తమ స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం అయితే ఏకమవుతా ఉన్నారు. మరి మీరు ఈరోజు భువనగిరిలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బూర నర్సయ్య గౌడ్ గెలిపించుకోవడానికి ఆ బీసీ వర్గాలందరూ కూడా ఏకమవుతున్నారా లేదా అనేది ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు బూర నర్సయ్య గౌడ్ లాంటి వాళ్ళను ఓడించడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే బడుగు బలహీన వర్గాలకు పార్టీలకు సంబంధం లేకుండా ఏ విధంగా ద్రోహం చేస్తున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రెడ్లు అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ఆధారంగానే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా భువనగిరి ప్రజలకు నేను ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను వాస్తవంగా.